భూ అంతర్నిర్మాణము. యాక్చువల్గా భూమిలో మనకి భూమి అంతర్నిర్మాణం గురించి ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞుల్లో ఒక అవగాహన ఉంది. మరి దాని అంతర్నిర్మాణం గురించి అనేక రకమైన మరి ప్రయోగాలు చేయడం ఎప్పటి నుంచో ప్రారంభమైంది. మరి భూమిలో ఏముంది అనేది కనుక్కోవడం కోసం మానవుడు పరితపించాడు. అసలు ఎన్ని పొరలుగా ఉంది, ఏమేమి ఉన్నాయి, ఏ ఏ పొరలు ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి, అసలు భూ అంతర్భాగంలో ఏముంది, అది ద్రవ రూపంలో ఉందా, అది ఘన రూపంలో ఉందా, లేకపోతే రెండు కలిసిన మిక్స్డ్ స్థితిలో ఉందా, పాక్షిక స్థితిలో ఉందా అనే దాని మీద అనేక రకాలుగా ఆలోచించారు శాస్త్రవేత్తలు. మానవుడు పరితపించడం జరిగింది. మరి దానిలో భాగంగా అనేక రకాలుగా ఎలా అధ్యయనం చేయాలి దీన్ని అనేది శాస్త్రజ్ఞులకి అంతుబట్టలేదు. ఎందుకనంటే యాక్చువల్గా మనం గనుల ద్వారా తవ్వగలిగితే యాక్చువల్గా మనం చూసినట్టయితే దీని వ్యాసార్థం ఎంత, భూమి యొక్క వ్యాసం మనం చెప్పుకున్నాం 12,756 కిలోమీటర్లు అయితే వ్యాసార్థం ఎంత 6,440 కిలోమీటర్లు. అంటే యాక్చువల్గా ఇది భూమి అయితే దీనిలో ఇక్కడి నుంచి ఇది ఎంత ఉంటుంది వ్యాసార్థం అంటే ఇది సెంటర్ అయితే ఇక్కడి నుంచి ఇది సెంటర్కి దీన్ని వ్యాసార్థం అంటారు, దీన్ని వ్యాసం అంటాం. మరి దీని వ్యాసార్థమే అంటే మధ్యలోకి జస్ట్ వ్యాసార్థమే 6,440 కిలోమీటర్లు ఇది. మరి యాక్చువల్గా మనం చూసినట్టయితే మనం ఎంతవరకు దువ్వాం, చాలా లోతు దువ్వాము. మామూలుగా గనులు అనుకుంటే పెద్ద పెద్ద గనులు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకే దువ్వగలిగాం. లేదు యాక్చువల్గా ఏ పెట్రోల్ పైపులు ఈ పెట్రోల్ తీసే మరి పైపుల్ని మరి లోపలికి మనం చాలా లోతు వేసామనుకుంటే అవి కూడా 6 నుంచి 7 కిలోమీటర్ల లోతు వరకే వేయగలిగారు. పైపులు కూడా 6 నుంచి 7 కిలోమీటర్ల లోతు వరకే వేయగలిగారు. మరి అంతకన్నా సరే భూమి గురించి మనకి లోపల తెలియదు. అసలు ఏందనేది భూమి గురించే మనకు తెలియదు. ఎలా తెలుసుకోవాలి? మరి మనం డ్రిల్ చేసి లోపలికి పోగలమా? ఇంపాసిబుల్. అది 7 కిలోమీటర్లు వేయడానికే చాలా కష్టం అయింది. మరి అటువంటిది 6,440 కిలోమీటర్ల మరి వ్యాసార్థం కలిగిన భూమి యొక్క పొరలను ఏ విధంగా అధ్యయనం చేయాలో అర్థం కాలేదు శాస్త్రవేత్తలకి. అయితే తర్వాత కాలంలో అధునాతన కాలంలో ఏం జరిగింది, అగ్నిపర్వతాలు 2 యాక్చువల్గా అగ్నిపర్వతాలు ఎక్కడుంటాయి? ఇవి అగ్నిపర్వతాలు మనం చూసినట్టయితే భూమి అంతర్భాగంలో ఉంటాయి. 2 భూకంపాలు, ఒకటి అగ్నిపర్వతాలు, 2 భూకంపాలు, 3 యాక్చువల్గా ఉల్కలు. యాక్చువల్గా ఉల్కల్లో ఏముంటాయి మినరల్స్? ఫెర్రస్ నికిల్ ఉంటుంది. యాక్చువల్గా దీన్ని అధ్యయనం చేయడానికి పైనుంచి పడ్డ ఈ ఉల్కలు వీటిని అధ్యయనం చేసి భూమిలో ఇలా ఉండొచ్చు అని ఊహించడానికే అవకాశం ఏర్పడింది ఉల్కలో. తర్వాత అగ్నిపర్వతాలు తీసుకుంటే అగ్నిపర్వతాలు చాలా లోతు నుంచే లావా బయటికి వస్తుంది. కొన్ని కిలోమీటర్ల నుంచి కింద నుంచే లావా బయటకు వస్తుంది. ఆ లావా ద్వారా ఏముండొచ్చు, ఏ ప్రాంతంలో ఏముండొచ్చు అనేదాన్ని ఎస్టిమేషన్ వేయగలిగారు. అంతేకాకుండా భూకంపాలు చాలా లోతులో జరుగుతాయి, చాలా లోతు నుంచి భూకంపాలు జరుగుతూ ఉంటాయి. ఆ భూకంపాల నుంచి వచ్చే మామూలుగా ఏదైతే రేస్ ఉన్నాయో అంటే ఏ తరంగాలు ఉంటాయి భూకంపాలలో? PSL తరంగాలు ఉంటాయి. 3 రకాల తరంగాలు ఉంటాయి. ఈ తరంగాలు వచ్చేటప్పుడు వివిధ పొరల మధ్య నుంచి భూపొరల మధ్య నుంచి వస్తూ ఉంటాయి. వాటిని అధ్యయనం చేయడం ద్వారా యాక్చువల్గా ఈ పొరలను ఎస్టిమేషన్ వేయగలిగారు ఏముంటాయి అనేది. మరి దాని ఆధారంగా సూయజ్ అతను సూయజ్ ఈ సూయజ్ అనే శాస్త్రవేత్త మరి ఈ భూమిని 3 పొరలుగా ఉందని గుర్తించడం జరిగింది. ఎవరు చేసేది ఇది? సూయజ్. బాగా గమనించాలి, సూయజ్ 3 పొరలు ఉన్నాయని ఫస్ట్ గమనించినవాడు ఎవరు? సూయజ్. ఇతని ప్రకారం భూమిలో ఏ పొరలు ఉన్నాయి చూద్దాం. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ మనం భూమిని తీసుకుంటే
భూమిని తీసుకుంటే ఈ భూమిలో యాక్చువల్గా ఇది కోర్ మధ్య, ఆ తర్వాత ఇది మ్యాంటిల్. దీనిలో మనం చూస్తున్నట్టయితే ఏంటిది, ఇది ఆస్తరం ఆవరణం, ఇది ఆస్తరం ఆవరణం. దీనిలో చూసినట్టయితే ఇది పైపొర. దీన్ని భూపటలం అన్నాడు, 3 రకాలుగా విభజించాడు. భూపటలం, భూప్రావారం, తర్వాత దీన్ని కోర్. భూపటలము, భూపటలం క్రస్ట్, ఎర్త్ క్రస్ట్. భూప్రావారం, దీన్ని మ్యాంటిల్ అన్నాడు. కోర్, యాక్చువల్గా దీన్ని భూమి కేంద్రము అన్నాడు. కేంద్రాన్ని కోర్ అంటారు. భూకేంద్రము, దీన్ని తెలుగులో భూకేంద్రము, భూ కేంద్రం, దీన్నే కోర్ అన్నాడు. ఇక్కడ కూడా భూపటలం అంటే మనం చూసినట్టయితే ఇది యాక్చువల్గా మొత్తం ద్రవ్యరాశిలో, ఈ మొత్తం ప్రాంతంలో కేవలం 5% మాత్రమే ఉంది. మొత్తం భూమి 100% అనుకుంటే దాంట్లో భూపటలం కేవలం 5% మాత్రమే ఉంది. ఇది సన్నని పొర. భూమి మీద ఆవరించి ఉన్న పొరల్లో అతి సన్నని పొర ఈ పొరే. భూపటలం అనేది అతి సన్నని పొర. 45 కిలోమీటర్ల మేర విస్తరించిన పొర ఇది. 45 కిలోమీటర్ల మేర విస్తరించిన పొర. ఈ పొరను మనం చూసినట్టయితే ఈ పొరే మానవుడు నివసించేది. ఈ పొర మీదే మానవుడు మరి తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంది. ఈ పొర మీదే మానవుడికి కావలసిన మినరల్స్ని తీసుకుంటుంది. ఈ పొర మీదే భూపటలం. మరి ఈ భూపటలం యాక్చువల్గా ఏముంటుంది, రాకీ సర్ఫేస్ కలిగి ఉంటుంది. అనేక రకాలైన మినరల్స్తో కూడిన, ఖనిజాలతో కూడిన, రాళ్లతో కూడి ఉంటుంది. భూపటలం సాలిడ్గా ఉంటుంది యాక్చువల్గా. దీనిలో చూసినట్టయితే ఇది భూపటలం అనేది యాక్చువల్గా 2 రకాలుగా కనిపిస్తుంది. మనకు జాగ్రత్తగా గమనించాలి. భూపటలం 2 రకాలుగా కనిపిస్తుంది. ఏంటిది అది? ఒకటి వచ్చేసి యాక్చువల్గా ఖండ భూపటలం, సముద్ర భూపటలం. ఖండ భూపటలం, సముద్ర భూపటలం అంటే ఏంటి? ఖండ భూపటలం అంటే ఇప్పుడు మనం నివసించే నేల ఖండ ప్రాంతం అంటారు. సముద్ర భూపటలం అంటే సముద్రం కింద ఉండే భూప్రాంతాన్ని సముద్ర భూపటలం అంటారు. ఈ పైపొరే ఒకటేమో మనం నివసించే భూప్రాంతంగా ఉంది, రెండోది సముద్రం కింద ఉంది ఆ పొర, దాన్ని సముద్ర భూపటలం అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఖండ భూపటలం, ఈ ఖండ భూపటలంలో మనం చూసినట్టయితే మనకి ఏ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి? ఈ ఖండ భూపటలం అనేది యాక్చువల్గా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని మనం చూసినట్టయితే ఖండాల కింద, ఖండాల దగ్గరేమో ఖండ ప్రాంతంలో అత్యధికంగా ఉంటుంది, థిక్నెస్గా ఉంటుంది. సముద్ర భాగంలో చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర భాగంలో చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ భూపటలం అనేది యాక్చువల్గా మరి ఖండ భాగాల్లో కూడా దేనిలో ఎక్కువగా ఉంటుంది? మైదానాల కన్నా. వరుస క్రమం చూడండి. దీని యొక్క థిక్నెస్, ఖండ భూపటలం థిక్నెస్ మైదానాల కన్నా పీఠభూముల దగ్గర థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. పీఠభూముల కన్నా కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో దీని థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. అది గమనించాలి. అంతేకాకుండా ఈ భూపటలం అనేది సముద్రం కింద చాలా లైట్గా కనిపిస్తుంది. భూపటలం చాలా దాని యొక్క విడ్త్, థిక్నెస్ చాలా తక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రం వంటి మహాసముద్రాల యొక్క అగాధాలలో, వ్యాలీస్, అగాధ ప్రాంతాలలో ఇది ఆబ్సెంట్ అయి ఉంటుంది భూపటలం. గమనించాలి. ఆ తర్వాత భూపటలాన్ని మనం 2గా విభజించాం, ఖండ భూపటలం అండ్
సముద్ర భూపటలం. ఖండ భూపటలంలో మనం చూసినట్టయితే ఏముంటాయి? ఖండ భూపటలంలో ఏముంటాయి? ఏ మినరల్స్ ఉంటాయి? సిలికాన్ అధికంగా ఉంటుంది, తర్వాత అల్యూమినియం అధికంగా ఉంటుంది. ఈ పొరలు యాక్చువల్గా భూపటలంలో 2 పొరలు చేసాం, ఖండ భూపటల పొర అండ్ సముద్ర భూపటల పొర. వీటిలో చూసినట్టయితే ఖండ భూపటల పొరలో సిలికాన్ ఎక్కువగా ఉంటుంది, అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని సియాల్ పొర, సిలికాన్ అల్యూమినియం పొర, సియాల్ పొర అన్నారు. సిలికాను అల్యూమినియం పొర, సియాల్ పొర అన్నారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే సముద్ర భూపటలంలో ఏవి ఎక్కువగా ఉంటాయి అని మనం చూసినట్టయితే దీనిలో సియాల్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందుకని దీన్ని సీమా పొర అన్నారు. అది సియాల్ పొర, ఇదే సీమా పొర. సిలికాన్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. సియాల్ సీమా పొర, ఈ పలుచిన పొర రాతి పొర యాక్చువల్గా. మరి ఈ రెండిటి మధ్య వీటిని విభజించే మరి సరిహద్దు రేఖను ఏమంటున్నారంటే కెనరాయిడ్ లేదా క్యాండ్రిడ్ డిస్కంటిన్యూటీ. వీటి మధ్య, ఈ 2 పొరల మధ్యలో ఉండే డిస్కంటిన్యూటీ ఏమంటున్నారు? క్యాండ్రిడ్ డిస్కంటిన్యూటీ అంటారు. క్యాండ్రిడ్ డిస్కంటిన్యూటీ అంటారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇది భూపటలం గురించి మనం క్షుణ్ణంగా చూసాం. ఈ భూపటలంలో ఏమున్నాయి అనేది క్షుణ్ణంగా ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత భూప్రావారము యాక్చువల్గా దీన్నంతా 45 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు అన్నాం. ఇక్కడ చూసినట్టయితే భూప్రావారం, ఈ భూప్రావారాన్ని మ్యాంటిల్ అంటున్నాం. యాక్చువల్గా ఇది మొత్తం భూపొరల్లో అతిపెద్ద పొర ఏది అంటే భూప్రావారం మ్యాంటిలే. మరి దీని యొక్క విడ్త్ ఎంత ఉంటుంది? విడ్త్ అంటే ఏం లేదు, ఇది దీన్ని ఏమంటారు? విడ్త్. ఈ విడ్త్ ఎంత ఉంటుందో తెలుసా? 2900 కిలోమీటర్లు ఉంటుంది. 2900 కిలోమీటర్స్తో ఇంత విడ్త్ ఉంటుంది, వెడల్పు ఉంది. మళ్ళీ యాక్చువల్గా ఇదైతే 3300 కిలోమీటర్లు ఉంటుంది, కానీ ఇది తక్కువ. ఇది చూడండి ఎంత ఉందో, ఇదే అతిపెద్ద పొర. మరి ఈ పొరలో మనం చూసినట్టయితే దీన్ని కూడా యాక్చువల్గా ప్రావారం. దీనిలో సాంద్రత ప్రకారం చూసినట్టయితే ఇక్కడ కరెక్ట్గా వేసుకోవాలి మీరు. సాంద్రత ప్రకారం చూసినట్టయితే భూపటలం మొత్తం ఎంత ఉంటుంది? 5% ఉంటుంది. ఈ సియాల్ ఖండ భూపటలం అనేది యాక్చువల్గా సాంద్రత ఎంత ఉంటుంది అని మనం చూసినట్టయితే 2.9 నుంచి 3% సాంద్రత ఉంటుంది. ఎందుకని? ఖండ భూపటలంలో ఎక్కువగా గ్రానైట్ శిలలు ఉంటాయి. గ్రానైట్ శిలలు అనే ఒక బరువైన శిలలు ఉంటాయి ఖండ భూపటలంలో. దానివల్ల సాంద్రత 2.9 నుంచి 3% సాంద్రత ఉంటుంది. అదే సముద్ర భూపటలంలో చూసినట్టయితే తేలికైన బసాల్టిక్ శిలలు ఉంటాయి. దానివల్ల ఇక్కడ సాంద్రత అనేది యాక్చువల్గా లెస్ దెన్ 2.9% ఉంటుంది. 2.9% ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే భూప్రావారంలోకి వచ్చేసరికి దీని మొత్తంలో అతిపెద్ద పొర మరి ఎంత శాతం కలిగి ఉంటుంది? ఇది భూప్రావారం మొత్తంలో అంటే 60% కలిగి ఉంటుంది. 60% కలిగి ఉంటుంది. 2900 కిలోమీటర్లు ఉంటుంది, 60% కలిగి ఉంటుంది. మరి దీని యొక్క విశిష్ట సాంద్రత ఎంత అని మనం చూసినట్టయితే దీని విశిష్ట సాంద్రత 3.5 నుంచి 5.5% ఉంది. యాక్చువల్గా భూప్రవారాన్ని 2గా విభజిస్తుంది ఒక రేఖ. ఇది భూప్రవారం. దీన్ని చూడండి, ఇదేంది యాక్చువల్గా ఇదే జెల్లీ లాంటి పదార్థం. ఒక జెల్లీ లాంటి పదార్థం యాక్చువల్గా 90 కిలోమీటర్ల విడ్త్ ఉంటుంది. ఈ సన్నదే 90 కిలోమీటర్ల విడ్త్ ఉంటుంది. ఆ విడ్త్ ఉన్న ఈ జెల్లీ లాంటి పదార్థం దీన్ని 2గా విభజిస్తుంది. ఈ 2గా విభజిస్తున్న దీన్ని ఏమంటారు? ఆస్థనోస్పియర్, ఆస్థనో ఆవరణము. అంటే అర్థమైంది? ఇది 2గా విభజిస్తుంది. ప్రావారం అని చెప్పాం కదా, ఇది ఎగువ ప్రావారం, ఇది ఎగువ, ఇది దిగువ.
ఈ ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారం చూడండి, చాలా సింపుల్గా చెప్తున్నా. ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్యలో ఏముంది? ఇదొక సన్నని పొర. ఈ పొరనే ఆస్తన ఆవరణం అంటారు. ఇదొక జెల్లీ లాంటి పదార్థం. ఆ జెల్లీ మీద చూడండి, ఆ జెల్లీ మీద ఏముంది? ఎగువ పొర ఉంది. అవునా? ఇది జెల్లీ లాంటి పదార్థం, దీని మీద ఏముంది? ఎగువ ప్రావారం ఉంది. మరి ఎగువ ప్రావారం అనేది కూడా ఒక సన్నని పొర, ఒక సన్నని పొర. కేవలం 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల విడ్త్ మాత్రమే ఉంటుంది. అయితే ఇదంతా కూడా శిలాయుత నిర్మితం. శిలాయుత నిర్మితం అయినందువల్ల ఇక్కడ చూడండి, ఎగువ ప్రావారాన్ని భూపటలాన్ని కలిపి ఏమంటున్నారు? లిథోస్పియర్ అంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎగువ ప్రావారాన్ని ఈ భూపటలాన్ని ఈ రెండు కలిపి ఏమంటున్నారు? లిథోస్పియర్, లిథోస్పియర్ అంటున్నారు. ఈ లిథోస్పియర్ అనేది ఈ ఆస్తనో ఆవరణం అనే ఒక జెల్లీ లాంటి పదార్థం మీద ఈ పలకలు, భూపటల పలకలు కదులుతూ ఉన్నాయని చెప్తారు. చాలా డెప్త్గా మీరు అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. 4-5 సార్లు చూడాలి ఇది మీరు. తర్వాత మరి ఈ ఆస్తనో ఆవరణం మీద ఈ రెండు కలిసి ఏమన్నా శిలా పలకల్ని పలకలు అంటున్నాం. ఈ పలకలు దీని మీద మూవ్ అవుతూ ఉంటాయి, చలిస్తూ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత దిగువ ప్రావారం, ఇది దిగువ ప్రావారం. ఈ దిగువ ప్రావారం అనేది చాలా విడ్త్గా ఉంటుంది. మరి ఈ దిగువ ప్రావారంలో అత్యధికంగా సిలికాన్ మినరల్స్ ఉంటాయి. అందుకనే దీన్ని సిలికాన్ పొర అని కూడా అంటారు. ఏ పొరని? సిలికాన్ పొర అంటారు. ఈ పొరనే సిలికాన్ పొర అని కూడా అంటారు. సిలికాన్ అయాన్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ప్రావారము, ప్రావారం గురించి. ఆ తర్వాత భూకేంద్రము. దీన్ని కాడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇది సెంటర్ అనుకుంటే మనం దీనికి మొత్తానికి సెంటర్ ఇదే కదా, భూమికి మొత్తానికి. ఆ సెంటర్ కాడ నుంచి ఎంత విడ్త్ ఉంది అని మనం చూసినట్టయితే ఇక్కడి నుంచి ఇది అది ప్రావారం కిందకు వస్తుంది. ఇక్కడి నుంచి ఇదే యాక్చువల్గా కేంద్రం, మరి భూకేంద్రం. ఈ భూకేంద్రం కాడ నుంచి చూసినట్టయితే ఇది 3300 కిలోమీటర్ల విడ్త్ ఉంది, మందం కలిగి ఉంది. 3300 కిలోమీటర్ల మందం కలిగి ఉంది. అంతేకాకుండా ఇది చాలా లోపలికి వెళ్ళే కొంది చాలా తిక్కుగా ఉంది, చాలా తిక్కుగా ఉంది. మరి దీనిలో మనం చూసినట్టయితే దీనిలో వాస్తవంగా మరి 3 యాక్చువల్గా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ భూప్రావారానికి కేంద్రానికి మధ్యలో ఉన్న ఈ గీత ఉంది చూసారా? అంటే ఈ రెండు పొరల్ని వేరు చేస్తున్న ఒక గీత, దీనిని మొహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇందాక 3 డిస్కంటిన్యూటీలో ఒకటి కాండ్రేడ్ డిస్కంటిన్యూటీ, మెహరోవిక్, 3 గుటెన్బర్గ్. క్యాండ్రిడ్ డిస్కంటిన్యూటీ ఇందాకేం చెప్పాం? భూపటలంలో ఖండ భూపటలం, సముద్ర భూపటలానికి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీ లేదా పొరనే, వాటి నుండి విడదీసే పొరనే క్యాండ్రిడ్ డిస్కంటిన్యూటీ అన్నాం. ఇక్కడ భూ ప్రావారానికి యాక్చువల్గా భూ కేంద్రానికి మధ్య, ఇది ప్రావారం, ఇదే కేంద్రం, ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ గీత ఉంది చూసారా? ఈ రెండింటిని విడదీస్తున్న ఈ గీత, మరి ఈ పొరను ఏమంటున్నాం? మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటున్నాము. మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. ఆ తర్వాత చూసినట్టయితే దీనిలో మనకి మరి భూకేంద్రంలో మనకు 3 పొరలు ఉంటాయి. 3 పొరలు ఉంటాయి. ఎగువ భూకేంద్రం, మధ్య భూకేంద్రం, మరి దిగువ భూకేంద్రం అనే 3 పొరలు మనకు కనిపిస్తాయి. ఎగువ భూకేంద్ర పొరని మనం తీసుకున్నట్టయితే అది యాక్చువల్గా కొంచెం మరి లిక్విడ్గా ఉంటుంది. మధ్య భూకేంద్ర పొర తీసుకుంటే సెమీ లిక్విడ్గా ఉంటుంది. దిగువ భూకేంద్ర పొర తీసుకుంటే కంప్లీట్గా అదే సాలిడ్గా ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోండి చాలు. భూకేంద్రంలో మనకి 3 రకాల పొరలు కనిపిస్తాయి. వాటిని 3 పొరలుగా విభజించాం. మళ్ళీ లోపల భూకేంద్రాన్ని వాటిలో ఎగువ పొర, దిగువ పొర, మధ్యస్థ పొర, దిగువ పొర. ఎగువ పొర కొంచెం
యాక్చువల్గా మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది, మధ్యస్థ పొర మరి పాక్షిక లిక్విడ్ రూపంలో ఉంటుంది, దిగువ పొర అంటే లోపల పొర అంతర్గత పొర యాక్చువల్గా సాలిడ్గా ఉంటుంది. దీంట్లో మనం చూసినట్టయితే ఈ లోపల ఉన్న ఈ కేంద్ర ప్రాంతం చాలా హైలీ వెయిట్గా ఉంటుంది, సాంద్రత కలిగి ఉంటుంది. దీని సాంద్రత మనం చూసినట్టయితే ఎంత సాంద్రత దీనిది చూడండి, ఇక్కడ విశిష్ట సాంద్రత వీటికి ఎంత ఉంది, దీనికి విశిష్ట సాంద్రత 11 నుంచి 13 దాకా ఉంటుంది, శాతం వరకు ఉంటుంది విశిష్ట సాంద్రత. అంత థిక్నెస్గా ఉంటుంది ఇది. మరి దీనిలో కూడా యాక్చువల్గా పై పొరకి కింద పొరకి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీ ఏమంటున్నాం, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఓకే, ఇక్కడ యాక్చువల్గా మీరు గమనించాల్సింది ఇదే. 3 రకాల డిస్కంటిన్యూటీలో ఖండ భూపటలానికి సముద్ర భూపటలానికి క్యాండ్రిక్ డిస్కంటిన్యూటీ, ఆ తర్వాత భూపటలానికి భూప్రావారానికి మధ్యలో ఉన్నదే మహరోవిక్ డిస్కంటిన్యూటీ, మరి ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్య ఉన్న పొర ఆస్తన ఆవరణం. మరి అలా కాకుండా ఇక్కడ ప్రావారానికి తర్వాత కేంద్రానికి భూకేంద్రానికి మధ్య ఉన్న పొర గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా వినండి. భూపటలంలో ఖండ భూపటలానికి సముద్ర భూపటలానికి క్యాండ్రిక్ డిస్కంటిన్యూటీ, మరి భూపటలానికి భూప్రావారానికి మహరోవిక్ డిస్కంటిన్యూటీ, అలా కాకుండా ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి ఆస్తన ఆవరణం, మరి ప్రావారానికి తర్వాత భూకేంద్రానికి మధ్యలో గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే వీటిల్లో భూపటలాన్ని మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ భూపటలంలో ఏది ఎక్కువగా ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువగా ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత సిలికాన్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత సిలికాన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫెర్రస్ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం భూపటలం కానీ తీసుకున్నట్టయితే ఈ 4ను గుర్తుపెట్టుకోవాలి ఏమి ఎక్కువగా ఉంటాయి అనేది. దరిదాపు 44% ఆక్సిజన్ ఉంటుంది లోపల భూపటలంలో. అలా కాకుండా భూమి మొత్తంలో అన్ని పొరల్లో కలిపి కానీ మనం కానీ చూసినట్టయితే అన్ని పొరల్లో ఏది ఎక్కువగా ఉంటుందని మనం చూసినట్టయితే అన్ని పొరల్లో చూసినట్టయితే అంటే భూమి మొత్తాన్ని తీసుకొని చూసినట్టయితే భూమి మొత్తంలో ఫెర్రస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని యాక్చువల్గా ఈ భూకేంద్రం చూడండి, భూకేంద్రంలో ఏమి ఎక్కువగా ఉంటాయి, నికెలు ఫెర్రస్. అందుకనే దీన్ని నిఫే పొర అంటారు, దీన్ని నిఫే పొర అంటారు. ఎందుకని దీంట్లో నికెలు ఫెర్రస్ అత్యధికంగా ఉంటాయి. దీంట్లో భూకేంద్రంలో ఫెర్రస్ అనేది అన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది కాబట్టి మొత్తం భూమిలో తీసుకుంటే ఫెర్రస్ అధికంగా ఉంటుంది. కేవలం భూపటలంలో తీసుకుంటే ఏది ఎక్కువగా ఉంటుందంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, మూలకం ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాల్ని ఖచ్చితంగా గమనించాలి. మరి భూ అంతర్ నిర్మాణం తర్వాత మనకి యాక్చువల్గా దీని గురించి 2 సైద్ధాంతిక సిద్ధాంతాలు మనకి తెలుస్తున్నాయి. ఒకటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, 2 ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఒకటి కాంటినెంటల్ ఖండచలన సిద్ధాంతం. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని తీసుకున్నట్టయితే ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, యాక్చువల్గా ఫస్ట్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినాడు ఎవరో, ఆల్ఫ్రెడ్ వెజనర్. ఈ ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే అతను ప్రకారం ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఒకనొక కాలంలో యాక్చువల్గా ఈ భూమండలం అంతా కూడా ఇక్కడ మనం చూద్దాం, ఈ భూప్రాంతం అంతా కూడా యాక్చువల్గా ఒక మహా ముద్దలాగా ఉండింది. దాన్ని ప్యాంజియా అన్నాడు. దాని చుట్టూ ఉన్న రెండు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఒకటి ఖండచలన సిద్ధాంతం. ఈ ఖండచలన సిద్ధాంతం ప్రకారం యాక్చువల్గా దీన్ని ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే అతను ప్రపోజ్ చేశాడు. ఇతని ప్రకారం ఏం జరిగింది, ఒక ఆనాటి కాలంలో ఈ ఖండాలన్నీ లేవు, మొత్తం ఖండాలన్నీ కలిసి ఒక ముద్దలాగా ఏర్పడ్డాయి. దీన్ని మహాఖండం ప్యాంజియా అన్నారు. సముద్రాలన్నీ కలిసి ఒక మహాసముద్రం ఏర్పడ్డాయి, దీన్ని ప్యాంతలస్సా అన్నారు. ఆ తర్వాత కాలంలో లోతు తక్కువగా ఉన్న ఈ మధ్యలో ఉన్న ఒక సన్నటి తెత్తిసి ఈ మహాఖండాన్ని 2 భాగాలుగా విభజించింది. మరి పై భాగాన్ని లారెన్షియా అన్నారు, కింద భాగాన్ని గోండ్వానా అన్నారు.
ఈ పై భాగాన్ని యాక్చువల్గా లారెన్షియా అన్నారు. ఇది టెథిస్సీ. ఈ టెథిస్సీ దగ్గర పగులు వచ్చింది. పగులు వచ్చేసి ఇది ఉత్తర భాగం ఉత్తరానికి, దక్షిణ భాగం దక్షిణంగా ఇదైంది. ఉత్తర భాగాన్ని లారెన్షియా ఖండం అన్నారు. మహాఖండాన్ని 2 మహాఖండాలుగా విడిపోయింది. ఉత్తర మహాఖండాన్ని లారెన్షియాని, దక్షిణ మహాఖండాన్ని గోండ్వానా అనడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది? ఆ తర్వాత క్రమంగా ఈ మహాఖండాలు చిన్నగా అంతర్గత బలాల వల్ల చిన్నగా పగుళ్ళు వచ్చాయి. ఈ ప్లేట్స్ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో, ఈ పొరల భూపొరలు మనం చూసుకున్నట్టయితే 3 పొరలకు మనకు కనిపిస్తున్నాయి. ఈ భూపొరల్లో మనకి యాక్చువల్గా ఏం కనిపిస్తుంది? ఇది ప్రావారం దగ్గర ఏదైతే ఆస్థనోస్పియర్, ఈ ఆస్థనోస్పియర్ పైన ఉన్న ఈ మొత్త భాగాన్ని మనం ఏమన్నాం? పలకలు అన్నాము. ఆస్థనోస్పియర్ మీద ఈ పలకలు జస్ట్ మూవ్ అవుతూ ఉన్నాయని చెప్పాం. ఈ పలకలు యాక్చువల్గా ఆస్థనోస్పియర్ మీద మూవ్ అవుతున్నప్పుడు మరి ఇవి చిన్నగా అంతర్గత బలాల వల్ల చిన్నగా పగిలి ఒకదానికొకటి విరిగిపోయి ఈ మహాపలక మరి ఇప్పుడున్న ఖండాలుగా 7 ఖండాలుగా విభజించబడ్డాయి. పైనున్న ఏదైతే లారెన్షియా అనేది మనకి ఏ ఖండాలుగా విభజించబడింది? ఉత్తర అమెరికా, ఐరోపా, ఇటు ఆసియా, అంతేకాకుండా కొన్ని దీవులుగా విభజించబడింది. ఆ తర్వాత కింద ఉన్న గోండ్వానా దేనిగా విభజించబడింది? దక్షిణ అమెరికా అండ్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ రకంగా విభజించబడిందని చెప్పడం జరిగింది చిన్నగా. ఆ తర్వాత ఈ ఖండాల మధ్యలో సముద్రాలు చేరి సముద్రాలు కూడా మహాసముద్రాలుగా కొన్ని, ఆ తర్వాత చిన్న సముద్రాలుగా కొన్ని ఏర్పడ్డాయి అనేది ఆల్ఫ్రెడ్ వెజనర్ చెప్తాడు. అంతేకాకుండా తన సిద్ధాంతంలో మరి అనేక రుజువులు ఇతను చూపించడం జరిగింది. జీసా వివరణ అనేక రకాలుగా వివరించడం జరిగింది. ఏం చెప్తాడు ఇతను? యాక్చువల్గా ఏదైతే దక్షిణ అమెరికా యొక్క బ్రెజిల్ దగ్గర ఉన్న బల్జియన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రపంచ పటంలో ఒకసారి మనం చూసినట్టయితే దక్షిణ అమెరికా యొక్క బల్జియన్ తీసుకొచ్చి చూడండి. ఇక్కడ దక్షిణ అమెరికా బల్జ్, ఈ దక్షిణ అమెరికా బల్జీలో ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది దక్షిణ అమెరికా. అంతేనా? ఇది దక్షిణ అమెరికా ఉండేది. ఇది దక్షిణ అమెరికా యొక్క బల్జ్. ఈ దక్షిణ అమెరికా బల్జ్ యాక్చువల్గా ఆఫ్రికా ఎలా ఉంటుంది? ఇది ఆఫ్రికా. ఈ దక్షిణ అమెరికా బల్జ్ తీసుకొచ్చేసి ఆఫ్రికా యొక్క ఇది యాక్చువల్గా ఆఫ్రికా యొక్క గల్ఫ్కి సెట్ చేస్తే ఈ 2 కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఒకప్పుడు ఇదంతా కలిసి ఉండేదని, ఆ తర్వాత ఇవి విడిపోయినాయి అని చెప్పడం కోసం ఇతను ఈ సిద్ధాంతాన్ని సిద్ధీకరించడం జరిగింది. సో దీన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతం అంటారు. ఆ తర్వాత మనకు వచ్చిన సిద్ధాంతం 2 ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపక సిద్ధాంతం, ప్లేట్ టెక్టానిక్ థియరీ. ఈ ఖండన చలన సిద్ధాంతాన్ని మరి ఆల్ఫ్రెడ్ వెజనర్ కేవలం ఖండాలు ఎట్టు ఏర్పడ్డాయి, సముద్రాలు ఎట్టు ఏర్పడ్డాయి అని మాత్రమే చెప్పగలిగాడు, దానికి కారణాలు చెప్పగలిగాడు. ఆ తర్వాత పలక విరూపణ సిద్ధాంతంలో మోర్గాన్, ఎవరు? ఎడి మోర్గాన్. ఈ మోర్గాన్ ఏం చెప్తాడంటే పలక విరూపణ సిద్ధాంతంలో యాక్చువల్గా ఇందాక మనం చెప్పుకున్న మరి ఆస్థనోస్పియర్ మీద ఉన్న పలకలు యాక్చువల్గా ఏదైతే మన ఖండాలు అనుకుంటున్నా ఇవన్నీ కూడా పలకలు అంటాడు అతను. ఈ ఆస్థనోస్పియర్ అనే ఒక సముద్రం మీద ఒక దాన్ని ఏమంటారు, యాక్చువల్గా దాన్ని ఒక బంకలాగా ఉండే ఈ ఆస్థనోస్పియర్ అనే దాని మీద అవి కదులుతూ ఉన్నాయి, చెలిస్తూ ఉన్నాయి అంటాడు. ఆ చెలించడం మనకు కనపట్లేదు, ఎందుకంటే భూమి కదులటం, భూమి 1800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే యాక్చువల్గా సెకన్కి అదే మనకు కనపట్లేదు. మరి ఈ పలకలు చిన్నగా చెల్లిస్తున్నాయి, మరి అది ఎట్ట కనిపిస్తుంది అంటాడు మోర్గాన్. మరి ఇతని ప్రకారం ఏంటి? యాక్చువల్గా ఈ పలకలు చెల్లించటం వల్లే ఇప్పుడు భూగోళం మీద ఉన్న యాక్చువల్గా ఏ అయితే మరి
పీఠభూములు కానీ మైదానాలు కానీ లేకపోతే పర్వతాలు పీఠభూములు మైదానాలు ఏర్పడడానికి మెయిన్ కారణం పలక విరూపక సిద్ధాంతం అంటాడు. దీని ప్రకారం ఏం చెప్తాడు ఇతను? యాక్చువల్గా ఇప్పుడు ఉన్నంతా కూడా భూమి మీద ఉన్న ఈ భూపటలం మొత్తం కూడా కొన్ని పలకలుగా విభజించబడి ఉంది. కొన్ని పలకలు సముద్రం కింద ఉన్నాయి, కొన్ని పలకలు ఖండభాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్తాడు. మరి ఈ పలకలు ఏ అయితే ఉన్నాయో ఆ పలకలు యాక్చువల్గా ఈ రకంగా ఉంటే పలకలు, ఈ పలకల మధ్య ఒకదానికొకటి దగ్గరగా ఉన్న పలకలు, కొన్ని పలకలు దూరంగా పోతున్నాయి ఒకదానికొకటి. కొన్ని పలకలు చూస్తే యాక్చువల్గా కొన్ని పలకలు చూస్తే ఈ పలకలు ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి. కొన్ని పలకలు యాక్చువల్గా దూరంగా పోతున్నాయి, కొన్ని పలకలు ఏమవుతున్నాయి? దగ్గరగా వస్తున్నాయి. కొన్ని పలకలు దగ్గరగా వస్తున్నాయి అంటాడు మోర్గాన్. ఇలా దగ్గరగా రావడం వల్ల రెండు పలకలు యాక్చువల్గా మనం చెప్పాం హిమాలయాలు ఎట్టేర్పడ్డాయని చెప్పాం. రెండు పలకలు దగ్గరగా రావడంతో ఆ రెండు పలకల మధ్య ఉన్న ఏదైతే ఆ రెండు పలకల మధ్య ఉన్న ఒక మెత్తటి మట్టి పదార్థం ఆ గట్టి రెండు పలకల మధ్య ఒత్తబడి మన చేతిలో యాక్చువల్గా మన గోధుమ పిండిని కానీ గట్టిగా ఒత్తితే ఏ విధంగా ముడతలుగా పైకి లేస్తుందో ఆ విధంగా రెండు పలకల మధ్య ఆ మట్టి ఒత్తబడి చాలా పెద్ద ఎత్తులో ముడతలుగా లేచిన మహాపర్వతాలు ఏర్పడ్డాయి. మరి ఆ మహాపర్వతాలనే మనం హిమాలయ పర్వతాలు లాంటి అనేక పర్వతాలు దీనివల్ల ఏర్పడ్డాయి అంటాడు మోర్గాన్. వాటినే మృదు పర్వతాలు అంటారు. వీటి వల్ల ఏది రెండు పలకలు దగ్గర రావడం వల్ల ఏర్పడే పర్వతాలు ఏంటి? మృదు పర్వతాలు. ఆ తర్వాత ఖండ పర్వతాలు కూడా ఏర్పడతాయి దీనివల్ల. ఆ తర్వాత మనం చూసినట్టయితే దీనివల్ల ఖండ పర్వతాలు మనకి ఏర్పడటం మనం గమనిస్తాము. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం చూసినట్టయితే యాక్చువల్గా రెండు పలకలు ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఫ్రాక్చర్ జోన్ ఏర్పడుతుంది, పగులు ఏర్పడుతుంది, ఖాళీ ప్రాంతం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? రిఫ్ట్ లోయలు ఏర్పడతాయంటాడు మరి మోర్గాన్. అంతేకాకుండా దీనివల్ల ఏది రెండు పలకలు దగ్గరగా రావడం వల్ల మరి ఇక్కడ కూడా ఏమేర్పడతాయంటాడు? యాక్చువల్గా అక్కడ కూడా పగుల్లోయలు ఏర్పడతాయి. అంతేకాకుండా రెండు పలకలు ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల ఒకదానికొకటి పైకి చేరడం వల్ల మరి ఏం ఏర్పడుతుంది ఆ ప్రాంతంలో మనకి? యాక్చువల్గా ఒక పలక ఇంకొక పలక మీద దగ్గరకు వచ్చినప్పుడు ఏదైతే సాంద్రత తక్కువగా ఉన్న పలక సాంద్రత ఎక్కువగా ఉన్న పలక మీదకి చేరడంతో ఏం ఏర్పడుతున్నాయి అక్కడ? మరి ఆ ప్రాంతంలో మనకి ఖండ పర్వతాలు ఏర్పడుతున్నాయి అంటాడు మోర్గాన్. ఖండచలన సిద్ధాంతం ఎవరు ప్రపోజ్ చేశారు? మరి ఖండచలన సిద్ధాంతం ఏం చెప్తుంది? ఖండచలన సిద్ధాంతం మరి ఖండాలు ఎట్ట ఏర్పడ్డాయి, మరి సముద్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఒకప్పుడు మహాఖండం నుంచే ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయని చెప్పేది మరి ఖండచలన సిద్ధాంతం. ఖండాలు తర్వాత కాలంలో చెల్లించాయి దూరంగా, దానివల్ల ఖండాలు ఏర్పడ్డాయని చెప్పింది ఖండచలన సిద్ధాంతం. దాన్ని యాక్చువల్గా ఆల్ఫ్రెడ్ వెజనర్ చెప్పాడు. ఆ తర్వాత పలక విరూపణ సిద్ధాంతం మనకేం చెప్తుంది? ఈ మహాఖండాలు మహాసముద్రాలు ఏర్పడింది ఖండచలన సిద్ధాంతం వల్లని ఆల్ఫ్రెడ్ వెజనర్ చెప్తే, మరి అవి కాకుండా ఈ మహాఖండాల మీద ఏర్పడిన భూస్వరూపాలు అవి రిడ్జెస్ కానీ యాక్చువల్గా పీఠభూములు కానీ మైదాన ప్రాంతాలు కానీ మరి మౌంటైన్స్ పర్వత ప్రాంతాలు కానీ అవన్నీ కూడా పర్వతాలు పీఠభూములు మరి మైదానాలు మరి రిడ్జెస్ ఈ పగులు లోయలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పడ్డాయి అని చెప్పేదే పలక విరూపణ సిద్ధాంతం. దీనిలో యాక్చువల్గా మోర్గాన్ ఏం చెప్తాడో పలకలు మూడు రకాలుగా చెల్లిస్తాయని చెప్తాడు. ఆ మూడు రకాలుగా చెల్లించేటప్పుడు దగ్గరగా చెల్లిస్తాయి, మరి దగ్గరగా అభిసరణంగా చెల్లిస్తాయి. దగ్గరగా చెల్లించినప్పుడు ఏర్పడతాయి? మామూలుగా రిడ్జెస్ ఏర్పడతాయి, అంతేకాకుండా మహాపర్వతాలు ఏర్పడతాయి. మరి దూరంగా చెల్లించినప్పుడు రెండోది పలకలు ఒకదానికొకటి దూరంగా చెల్లిస్తాయి. ఆ దూరంగా చెల్లించినప్పుడు రిఫ్ట్ వ్యాలీస్ అనేది ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని ఒకదానికొకటి సమాంతరంగా చెల్లిస్తాయి. మూడోది రెండు చూపించాను మీకు. మూడోది ఈ విధంగా చెల్లిస్తుంది. ఈ పలక మీకింత యాక్చువల్గా డెప్త్ అడగరు. మరి ఏ విధంగా చెల్లిస్తున్నాయి? ఇటు పైకి ఇటు కిందకి చెల్లిస్తాయి. దీన్ని ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ అంటారు.
ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్. ఇది పైకి పోతే ఇదే కిందకు పోతుంది. ఆ పోయేటప్పుడు ఒకదానికొకటి గట్టిగా రాసుకోవడం వల్ల ఈ మధ్య ప్రాంతం మరి కొంత దెబ్బతి ఫ్రాక్చర్ ఇదవుతుంది. ఆ మధ్యలో ఉన్న భాగం నష్టపోతుంది. ఈ మధ్యలో ఉన్న భాగం దానివల్ల కొన్ని రకాల భూస్వరూపాలు ఏర్పడతాయని చెప్తున్నాడు. మరి ఇక్కడ మోర్గాన్ పలక విరూపణ సిద్ధాంతం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పలక విరూపణ సిద్ధాంతంలో యాక్చువల్గా ఖండచలన సిద్ధాంతంలో ఏర్పడిన ఖండాలు మరి మహాసముద్రాలు ఏర్పడతాయి. అక్కడ ఏర్పడిన వాటి మీద ఏర్పడే భూస్వరూపాల గురించి పలక విరూపణ సిద్ధాంతం చెప్తుంది. ఆ ఖండాల మీద ఆ సముద్రాల్లో ఏర్పడే రిడ్జెస్ ఎట్ట ఏర్పడుతున్నాయి, దాంట్లో ఏర్పడే రిడ్జెస్ ఎట్ట ఏర్పడుతున్నాయి, పర్వతాలు ఎట్ట ఏర్పడుతున్నాయి, పీఠభూములు ఎట్ట ఏర్పడుతున్నాయి, ఖండ పర్వతాలు ఎట్ట ఏర్పడుతున్నాయి, అంతేకాకుండా పగులు లోయలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, దానికంతటికి ఏ కారణం, పలకలు చెలించడం వల్లే కారణం. ఇవి మొత్తం భూపట్లం కూడా కొన్ని పలకలుగా ఉంది. ఆ పలకలు 3 రకాలుగా చెలిస్తున్నాయి. ఆ 3 రకాలుగా చెలించడం వల్లే ఇన్ని రకాల భూస్వరూపాలు ఏర్పడుతున్నాయని చెప్పడం జరిగింది. సో దీంతో మనకి యాక్చువల్గా భూ అంతర్నిర్మాణం, ఆ అంతర్నిర్మాణంలో భాగంగా మరి ఇద్దరు శాస్త్రవేత్తలు మహాశాస్త్రవేత్తలు చెప్పిన 2 సిద్ధాంతాల గురించి మనం సవివరంగా దీంట్లో చర్చించుకోవడం జరిగింది కంప్లీట్గా. సో దీన్ని యాక్చువల్గా దీని మీద జాగ్రత్తగా దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాను.